అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్కి స్వాగతం చెప్తూ, అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వీడియో మరి చివరి వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే అంతేకాకుండా మరి మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఈరోజు మన వీడియో ఏంటంటే మన 10th బయాలజీ వీడియోస్లో ఇది 13 అండి, 13వ వీడియో. ఒక 20 వీడియోస్ ఈ సబ్జెక్ట్ అలా చేయాలని అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ అన్నీ కూడా అనుకున్నాను. ఎందుకంటే కొంచెం స్లో లెర్నర్స్, ఇంకా కొంచెం ఎవరైనా డల్లర్స్, వెనకబడిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా మినిమం అందరూ కూడా పాస్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో నేనైతే ఈ యొక్క నాకు తోచిన ఈ చిన్న పని చేస్తూ ఉన్నాను. మరి మీరు కూడా ఒక లైక్ కొట్టి సహకరించండి. అంతేకాకుండా మరి ఈరోజు మన వీడియో ఎక్స్పెరిమెంట్స్ తెచ్చాను. ప్రయోగాలు ఏంటంటే 3 ప్రయోగాలు మనకి చాలా ఇంపార్టెంట్గా ఇస్తూ ఉన్నాడు. ఏదో ఒక ప్రయోగం, ఏదో ఒక ఎక్స్పెరిమెంటు. అందులో మరి మనకి 8 మార్క్స్ క్వశ్చన్. ఈ 3 చూడండి. ఇదిగోండి, ఇక్కడ సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్, క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. చూసారా? అంటే ఫోటోసింథసిస్ జరగాలంటే మనకి 3 ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉండాలని చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోస్లో. మరి ఈ మన 10th బయాలజీ వీడియోస్ దీనికంటే ముందు 12 ఉన్నాయండి. ఇంకా ఎవరైనా ఒకవేళ చూడకపోతే అవి చూడండి. ఇందులో ఈ అంశాలైతే చాలాసార్లు టచ్ చేసాం. కాకపోతే ఎక్స్పెరిమెంట్స్ అలాగా ఈ 3 కూడా మీ చేతిలో ఉంటే మీకు ఖచ్చితంగా 8 మార్క్స్ అనేది ఇంక మీరు గ్యారంటీ అనుకోవచ్చు. ఈ 3లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రం షూర్ ఫర్ 8 మార్క్స్. అయితే ఈరోజు మనము ఫోటోసింథసిస్, ముఖ్యంగా ఫోటోసింథసిస్నే మనం ఫోకస్ చేసాం. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? మరి ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా వీటిని మనం స్వయం పోషకాలు, ఆటోట్రోఫ్స్ అని అన్నాం. మరి ఈ ఆటోట్రోఫ్స్ ఏం చేస్తాయంటే సన్లైట్ నుంచి మరి శక్తిని గ్రహించి, నేలలో నుంచి నీటిని గ్రహించి, వాటికి ఉన్నటువంటి పత్రహరితం సహాయంతో, ఆకుల్లో ఉన్నటువంటి పత్రహరితం సహాయంతో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ మరి దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. దీన్నే మనము మరి ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ అని అన్నాం. అయితే ఈ కిరణజన్య సంయోగక్రియకు 3 వనరులు, 3 సోర్సెస్ లేదా 3 రిసోర్సెస్ మనకి అవసరమని మర్చిపోవద్దని చెప్పాను. ఏంటి ఎగ్జాంపుల్ చెప్పాను? మన అమ్మ అన్నం వండుతుంది అనుకోండి. ఇది కూడా ఇక్కడ కూడా ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంట్లో అమ్మ కూడా అన్నం వండుతుంది అనుకోండి. మనకేం ఉండాలి? అన్నం వండడానికి ఒకటి బియ్యం ఉండాలి మెయిన్. అది ఇక్కడ క్లోరోఫిల్ అనుకోండి. రైస్, తర్వాత ఇంకేం ఉండాలి? ఉట్టి రైస్ పొయ్యి మీద పెట్టలేం కదా. రైస్లో వాటర్ ఉండాలి. అంటే నేల నుంచి ఇవి కూడా వాటర్ పీల్చుకుంటున్నాయి కదా. కాబట్టి ఈ 2 గుర్తుంచుకోండి. రైసు, వాటరు. ఇంకా ఏముండాలి? ఈ 2 ఉంటే అన్నం అయిపోదు. ఏముండాలి? కింద మనకి గ్యాస్ స్టవ్, ఫ్లేమ్ ఉండాలి, జ్వాల వెలుగుతూ ఉండాలి. దీన్ని మనం సన్లైట్తో పోల్చుకోవచ్చు. అంటే సూర్యరశ్మి. ఈ విధంగా ఎప్పుడు కూడా మర్చిపోకండి 3ను. రైసు, వాటరు, గ్యాస్ స్టవ్ ఎలాగైతే మనకు అన్నం వండడానికి మరి అత్యవసరమో, ఇక్కడ కూడా ఫోటోసింథసిస్లో ఇవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి సన్లైట్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఇంకా తర్వాత క్లోరోఫిల్, ఈ 3 చాలా అవసరం. ఈ 3 మరి విడివిడిగా ప్రయోగాల్లో ఇప్పుడు మనం చూద్దాం. ఏ విధంగా మరి ఇవి అవసరమని మనము ప్రూవ్ చేయాలి.
మనం ప్రూవ్ చేయాలి, చెప్పేస్తే సరిపోదు. సైన్స్ అంటే ఏంటి? ప్రతిదీ కూడా మనం పరిశీలన, అబ్జర్వేషన్, మనం పరిశీలించి దాన్ని మనం తెలుసుకోవాలి, నిరూపించగలగాలి. అందుకే ఎట్లు నిరూపించగలవు అంటాడు తెలుగులో అయితే. మరి ఇంగ్లీష్లో అయితే టు ప్రూవ్ అంటాడు. ఇలా నిరూపించడానికి నువ్వేం చేస్తావు, డెమాన్స్ట్రేట్ అని అడుగుతుంటాడు. కాబట్టి మరి ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ప్రయోగం ఏంటంటే ఇదిగో చూడండి. CO2 ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ఈ మూడిట్లో ఏది వస్తుందో మనం చెప్పలేం, కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. అయితే దీన్ని మనం ఎలాగ రాస్తామో చూడండి. అసలు క్వశ్చన్ ఎలా అడుగుతాడు? హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. కార్బన్ డయాక్సైడ్ మరి అవసరమని ఇక్కడ CO2 అని రాశాను. CO2 అంటే కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ తాలూకా ఫార్ములా అనమాట మనకు CO2 అనేది. అయితే మనము మరి CO2 నెససరీ అని నిరూపిద్దాం. ఇప్పుడు మనము దానికి మీకు ఎప్పుడు ఏం చెప్పాను, ఒక 5 ఐటమ్స్ కావాలి. మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటు సర్లే ఉండదు, మనం ఒక ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయాలంటే, ఎక్స్పెరిమెంట్ మనం పేపర్ మీద రాయాలంటే 5 స్టెప్స్ అవసరమని మీకు చెప్పాను. 5 స్టెప్స్ ఏంటవి ఒకసారి రిమైండ్ చేసుకోండి, రికలెక్ట్ చేసుకోండి. ఏంటి ఆ 5 ఐటమ్స్ మనకి? ఒకటి ఎయిమ్ కదా, ఎయిమ్. సెకండ్ వన్ రిక్వైర్డ్ మెటీరియల్. థర్డ్ వన్ ఏంటి? ప్రొసీజర్. తర్వాత అబ్జర్వేషన్. లాస్ట్ వన్ ఈజ్ కంక్లూషన్. ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్, తర్వాత ప్రొసీజర్, తర్వాత మరి అబ్జర్వేషన్. మనం ఈ ప్రయోగం ద్వారా ఏమి పరిశీలించామో మన పరిశీలనలో ఈ అబ్జర్వేషన్లో రాయాలి. ఇంకా లాస్ట్ ఏంటంటే కంక్లూషన్, ముగింపు రాస్తాం అన్నమాట. ఈ 5 స్టెప్స్ మీరు అసలు మర్చిపోవడానికి వీల్లేదు. ఈ 5 స్టెప్స్ మర్చిపోవడానికి వీల్లేదు. ఎయిమ్ ఎలా రాయమన్నానంటే ప్రశ్నలోది కలిపి రాయమన్నాను. క్వశ్చన్ అక్కడ ఏమి ఇచ్చాడో అది ఫస్ట్ హాఫ్ తీసేసి, అంటే హౌ డు యూ లేకపోతే డెమాన్స్ట్రేట్ అని ఇలాగ అంటాడు కదా, ఇది తీసేసి ఆ తర్వాత నుంచి మరి మీరు ఎయిమ్లో రాయండి అని చెప్పాను. ఆ విధంగా ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి. హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. దీనికి ఎయిమ్ ఏం రాసామో చూద్దాం. టు షో దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇది ఎయిమ్. మెటీరియల్ రిక్వైర్డ్ 2 హెల్దీ పాటెడ్ ప్లాంట్ ఆఫ్ సేమ్ సైజ్. చూసారు కదా, 2 మరి పూల కుండీలు, 2 కుండీల్లో ఉన్నటువంటి పాటెడ్ ప్లాంట్ అనాలి. పాటెడ్ ప్లాంట్ ఆఫ్ సేమ్ సైజ్. చూడండి 2 ఒకే సైజులో ఉన్నాయి కదా, ఇలాంటి ప్లాంట్స్ తీసుకుంటాం. 2 హెల్దీ పాటెడ్, హెల్దీ ఆరోగ్యకరమైనటువంటి మరి కుండీలో పెంచుతున్నటువంటి 2 మొక్కలు, ఒకే విధమైనటువంటి 2 మొక్కలను తీసుకున్నాం. 2 గ్లాస్ ప్లేట్స్. ఇంకేం కావాలి? 2 చిన్న గ్లాస్ ప్లేట్లు కావాలి. 2 బెల్ జార్స్. ఇదిగో గంట జాడి అంటాం తెలుగులో, అయితే దీన్ని ఏమంటాం? బెల్ జార్స్. ఇదిగో చూసారు కదా, 2 బెల్ జార్స్ ఉండాలి. 2 బెల్ జార్స్ ఉండాలి. 2 గ్లాస్ ప్లేట్స్ ఉండాలి. 2 మొక్కలు ఉండాలి. ఇంకేముండాలి? వ్యాజిలిన్ ఉండాలి. ఏముండాలి? వ్యాజిలిన్ ఎందుకో తర్వాత చూద్దాం. వాచ్ గ్లాస్. ఇదిగో ఇది ఇందులో ఉంది చూసారా, ఈ బెల్ జార్లో ఇది వాచ్ గ్లాస్ అంటాం. తర్వాత ఒక మరి కెమికల్ కూడా ఒకటి ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. పొటాషియం హైడ్రాక్సైడ్, KOH అంటాం దీన్ని. ఏమంటాం? పొటాషియం హైడ్రాక్సైడ్. ఇదిగో ఈ చిన్న వాచ్ గ్లాస్లో పెడతాం మనం. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ని మీరు అస్సలు మర్చిపోకూడదు. CO2 అవసరమని నిరూపించే ప్రయోగంలో అనగానే మనము పొటాషియం హైడ్రాక్సైడ్
మనకి గుర్తు రావాలి. మరి చూడండి, మీకు ఇలాంటి కొండ గుర్తులు కొన్ని చెప్తా ఉన్నాను. ఆమ్, ఆ, ఫో ఫోటోట్రాపిజం అనగానే మనకి ఆక్సిన్ అనే ప్లాంట్ హార్మోన్ గుర్తు రావాలని చెప్పాను. ఇవి మర్చిపోకూడదు. నేను నేర్పినటువంటి కొండ గుర్తులు చాలా పనికొస్తాయి. అంటే ఆన్సర్ మనకి మిస్లీడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మెయిన్ ఇప్పుడు ఇక్కడ నా మరి విద్యార్థులకు వచ్చినటువంటి డిఫికల్టీ ఏంటంటే, ఒక ప్రయోగం ఇస్తే వాళ్ళకి ఆన్సర్ తెలియక ఇంకొక ప్రయోగం రాస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ CO2 అనగానే మనము KOH, CO2 మధ్యలో ఓ ఉంది కదా, KOH కూడా మధ్యలో ఓ ఉంది కదా, ఈ విధంగా గుర్తుంచేసుకోండి. ఓకేనా? చూసారా, చాలా బాగుంది కదా. CO2 అనగానే KOH ప్రయోగం పొటాషియం హైడ్రాక్సైడ్తో, మధ్యలో రెండింటికి సిమిలర్గా ఓ వచ్చింది కాబట్టి ఇంక మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఎందుకంటే మొన్న మరి 8 మార్క్స్ క్వశ్చన్ కొంతమంది గ్రాండ్ టెస్ట్లో రాంగ్ రాశారు. మొత్తం టోటల్ రాంగే. ఏంటంటే ఒక ప్రయోగం బదులు ఇంకొక ప్రయోగం రాశారనమాట. కాబట్టి ఇలాంటి మిస్లీడ్ అవ్వకుండా ఉండాలంటే చిన్న ఇలాంటి గుర్తులు మీరు పెట్టుకుంటే చాలు. CO2, KOH ఇది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మనము మెటీరియల్ రిక్వైర్డ్ ఏంటో చూద్దాం. చూసాం కదా. 2 healthy potted plant of same size, 2 glass plates, 2 bell jars, Vaseline, watch glass, potassium hydroxide, ఆల్కహాల్ ఒకటి మనకి కావాలి. తర్వాత స్పిరిట్ ల్యాంప్ అండ్ బేకర్ రిక్వైర్డ్ మెటీరియల్ ఎన్నో లెక్క పెట్టి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము ప్రొసీజర్లోకి వెళ్దాం. ఓకేనా? కీప్ ద 2 potted plants of same size in dark for 3 days so that the leaves become free from starch. ఈ 2 ప్లాంట్స్ ముందు మనం తీసుకున్నాం కదా, కుండీలో పెరుగుతున్నటువంటి సేమ్ సైజ్ మొక్కల్ని. ఈ రెండింటిని ముందు మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 3 రోజులు డార్క్ రూమ్లో ఉంచేస్తాం. ఎన్ని రోజులమ్మా? 3 days. Keep the 2 potted plants of same size in dark for 3 days so that the leaves become free from starch. ఎందుకని ఇలా పెడతాం అంటే, మరి ఆకుల్లో ఉన్నటువంటి మరి ఫ్రీ అంటే అవి విడుదల పొందుతాయని అర్థం అనమాట. స్టార్చ్ ఇంక ఉండదు అందులో. ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్, పిండి పదార్థం నుంచి పిండి పదార్థం తొలగిపోవడానికి మనము 3 రోజులు చీకట్లో ఉంచాలి. ఆకుల్లో ఉన్న స్టార్చ్ పిండి పదార్థం తొలగిపోతుంది. 2, ప్లేస్ ద పాటెడ్ ప్లాంట్ ఇదిగో ఇది ఏ అనే పాటెడ్ ప్లాంట్ ఇది. ఈ ఏని ఏం చేస్తామంటే, ప్లేస్ ద పాటెడ్ ప్లాంట్ ఆన్ ఏ గ్లాస్ ప్లేటెడ్ అండ్ పుట్ ఏ వాచ్ గ్లాస్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్. దీన్ని ఏం చేయాలంటే, ఒక గ్లాస్ ప్లేట్లో ఉంచి దాంట్లో ఈ వాచ్ గ్లాసులో పొటాషియం హైడ్రాక్సైడ్ పెట్టాలి. ఈ వాచ్ గ్లాసులో పొటాషియం హైడ్రాక్సైడ్ పెట్టాలి. ఈ ప్లాంట్ని ముందు మనం ఏం చేయాలి, ఒక గ్లాస్ ప్లేట్లో పెడతాము. అండ్ పుట్ ఏ వాచ్ గ్లాస్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ KOH బై ద సైడ్ ఆఫ్ ద పాట్ అండ్ కవర్ ఇట్ విత్ ఏ బెల్ జార్. అప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్ పెట్టినటువంటి KOH పెట్టినటువంటి చిన్న వాచ్ గ్లాసు దీని పక్కనే, కుండీ పక్కనే పెట్టి మనం ఈ టోటల్ సెటప్కి ఒక బెల్ జార్ కప్పేస్తామన్నమాట. ప్లేస్ ద అదర్ పాటెడ్ ప్లాంట్ ఆన్ ఏ సెకండ్ గ్లాస్ ప్లేట్ అండ్ కవర్ ఇట్ విత్ ఏ బెల్ జార్. దీన్ని కూడా ఏం చేయాలంటే, ఒక గ్లాస్ ప్లేట్లో పెట్టి దీన్ని కూడా ఇందులో KOH పెట్టాం. గుర్తుంచుకోండి, ఏ మొక్కలో మాత్రమే, ఏ బెల్ జార్లో మాత్రమే మనము KOH పెడతాము. B అనేది ఓన్లీ మొక్కను మాత్రమే మనం బెల్ జార్ కింద మోస్తాము. అండ్ కవర్ ఇట్ విత్ ఏ బెల్ జార్. 4th one, Vaseline is used to seal the bottom of jars to the glass plates so that the setup is airtight. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ అంచులకి వ్యాజిలిన్ పోస్తాం. ఇంకా లోపలికి వెళ్ళి బయటికి రాదు, బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళకుండా మనం ఏం చేస్తామంటే అంచులకి వ్యాజిలిన్ పోసి టోటల్ ఎయిర్ టైట్గా క్లోజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ చూడండి, బోత్ ద ప్లాంట్స్ ఆర్ కెప్ట్ ఇన్ సన్లైట్ ఫర్ 2 hours. 2 గంటలు
ఈ 2 మొక్కల్ని అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్‌గా పట్టుకెళ్ళి మనం సన్‌లైట్‌లో పెడతాం. సూర్యరశ్మిలో ఎండలో పెడతామన్నమాట. ఎన్ని గంటలు? 2 గంటలు పెడతాం. ముందు ఈ మొక్కలు చీకట్లో ఎన్ని రోజులున్నాయి? 3 రోజులనమాట. 3 రోజులు ఈ 2 గంటలు గుర్తుంచుకోండి. ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్ అండ్ టెస్ట్ ద సేమ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. అప్పుడు ఇక్కడ ఒక ఆకు తెంపండి, ఇక్కడ ఒక ఆకు తెంపండి. ఏ నుంచి ఒక ఆకు, బి నుంచి ఒక ఆకు, ఒక లీఫ్ ప్లక్ చేసి వాటిని స్టార్చ్ టెస్ట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు అబ్జర్వేషన్లో ఏం రాస్తారు? మనం స్టార్చ్ టెస్ట్ చేసాము. ఇప్పుడు మనకి పరిశీలనలో ఏం రాయాలి? మనం పరిశీలించాం, అందులో అబ్జర్వ్ చేసాం. ద లీఫ్ ఆఫ్ ప్లాంట్ బి వితౌట్ పొటాషియం హైడ్రాక్సైడ్ టర్న్స్ బ్లూ బ్లాక్ వైల్ ద లీఫ్ ఆఫ్ ఏ ప్లాంట్ ఏ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్ రిమైన్స్ పేల్ కలర్డ్ ఆర్ కలర్లెస్. మరి ఇది ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ లేనిది బి ఉంది కదా, ఇక్కడ మనం కేఓహెచ్ వేయలేదు. ఇది టర్న్స్ బ్లూ బ్లాక్ అంటే నీలి నలుపు రంగులోకి మారిపోద్దట. వైల్ ద లీఫ్ ఆఫ్ ప్లాంట్ ఏ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్ రిమైన్స్ పేల్ కలర్డ్ ఆర్ కలర్లెస్. ఇదేమవుద్దంటే పేల్ కలర్లోకి కానీ కలర్లెస్గా కానీ అయిపోతుంది. మరి కంక్లూషన్ ఏంటి? దిస్ ఎక్స్పెరిమెంట్ డెమాన్స్ట్రేట్ ద లీఫ్ ఆఫ్ ప్లాంట్ బి హ్యాస్ synthesized starch with the help of photosynthesis and leaf of plant A has not synthesized starch as it does not contain carbon dioxide as the same is absorbed by potassium hydroxide. So photosynthesis did not occur in A. ఇప్పుడు ఇదేం చేసిందంటే చక్కగా ఎండలోకి వెళ్ళగానే ఆ 2 అవర్స్లో ఫోటోసింథసిస్ కిరణజన్య సమయక్రియను చేసింది. కాబట్టి అక్కడ స్టార్చ్ అనేది మనము ఉంది కాబట్టి బ్లూ బ్లాక్ కలర్లో వచ్చింది లీఫ్. ఇక్కడ ఏం జరిగిందంటే కేఓహెచ్ అనేది దీని లక్షణం ఏంటంటే CO2ని పీల్చుకుంటుంది. అర్థమైందా? కేఓహెచ్ ఉన్న దగ్గర CO2 ఆబ్సెంట్ అవుద్ది అనమాట, ఉండదన్నమాట. అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఇది పేల్ కలర్లోకి అయిపోయింది. 3 రోజుల్లో మనం స్టార్చ్ తీసేసాం కదా డార్క్ రూమ్లో పెట్టి, అదే కంటెంట్లో దీంట్లో ఉందన్నమాట, ఇంకేమీ స్టార్చ్ లేదు. కాబట్టి ఇది ఫోటోసింథసిస్ చేయలేదు, ఎండలోనే ఉంది. ఇది కూడా 2 అవర్స్ ఎండలో రెండింటిని పెట్టాం. ఇది ఫోటోసింథసిస్ చేసింది. కారణం ఏంటంటే ఇక్కడ CO2 ఉంది, ఈ మొక్కకి CO2 అవైలబుల్గా ఉంది కాబట్టి చేసింది, ఫోటోసింథసిస్ చేసింది. ఈ మొక్కలో ఇక్కడ ఈ బెల్జార్లో ఉన్నటువంటి ఈ బెల్జార్లో ఉన్న గాలిలోని CO2ని మరి కేఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పీల్చేసింది కాబట్టి ఇక్కడ మనకి లీఫ్ అనేది పేల్ కలర్లో ఉండిపోయింది. ఇది మన అబ్జర్వేషన్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇదే ప్రయోగం తెలుగులో చదువుకుందాం. తెలుగు మీడియం పిల్లలు కొంచెం జాగ్రత్తగా వినండి. కిరణజన్య సమయోక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని ఏ విధంగా నిరూపిస్తావు? ఉద్దేశం: కిరణజన్య సమయోక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని చూపించడం. కావలసిన మెటీరియల్: ఒకే పరిమాణంలో 2 ఆరోగ్యకరమైన కుండీ మొక్కలు, 2 గాజు ప్లేట్లు, 2 గంట జాడీలు, వ్యాసలిన్, వాచ్ గ్లాస్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఆల్కహాల్, స్పిరిట్ ల్యాంప్ మరియు బేకరు. ప్రయోగ విధానం అంటే ప్రొసీజర్ అనుకుంటాం కదా, అది. ఒకే పరిమాణంలో ఉన్న 2 కుండీల మొక్కలను 3 రోజుల పాటు చీకటిలో ఉంచండి. తద్వారా ఆకులు పిండి పదార్థాలు లేకుండా ఉంటాయి. కుండీ మొక్క ఏను గాజు ప్లేట్లో ఉంచి కుండ పక్కన పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న వాచ్ గ్లాస్ ఉంచి బెల్ జార్తో కప్పండి. తెలుగులో బెల్ జార్ని గంట జాడి అనాలి. రెండో గాజు ప్లేట్లో మరో కుండీ మొక్క బీను ఉంచి బెల్ జార్తో కప్పి ఉంచాలి. గాజు ప్లేట్లకు జార్ల అడుగు భాగాన్ని మూసివేయడానికి వ్యాజలిన్ ఉపయోగిస్తారు. తద్వారా సెటప్లోకి గాలి చొరబడదు. 2 మొక్కలను 2 గంటల పాటు ఎక్కడ ఉంచాలి? ఎండలో ఉంచాలి. ప్రతి మొక్క నుండి ఒక ఆకును తీసి
పిండి పదార్థం ఉనికిని పరీక్షించాలి. ప్రతి మొక్క నుంచి కూడా మనం ఒక ఆకుని తీస్తాం, స్టార్చ్ టెస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు పరిశీలన ఏంటి? పొటాషియం హైడ్రాక్సైడ్ లేని మొక్క బి. ఇక్కడ మనకి పొటాషియం హైడ్రాక్సైడ్ లేదు కాబట్టి CO2 ఉంది. పొటాషియం హైడ్రాక్సైడ్ లేని మొక్క బి యొక్క ఆకు నీలం నలుపు రంగులోకి మారుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న మొక్క ఏ. చూడండి, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న మొక్క ఏ ఉంది కదా, ఇది ఏం జరుగుతుంది? ఏ యొక్క ఆకు లేత రంగు లేదా రంగు లేనిదిగా ఉంటుంది. రంగు లేనిదిగా ఉంటుంది. మరి ఇంకా ముగింపులో మనము కంక్లూషన్లో ఏం చెప్తాం చూడండి. ముగింపు అంటాము తెలుగులో మనం కంక్లూషన్ని. ఈ ప్రయోగంలో బి మొక్క ఆకు కిరణజన్య సంయోగ క్రియ సహాయం వల్ల పిండి పదార్థాన్ని సంశ్లేషణ చేసింది. సింథసిస్ అన్నమాట. సంశ్లేషణ అంటే సింథసిస్ చేసింది. అయితే మొక్క ఏలో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ గ్రహించబడుతుంది. ఈ KOH ఏం చేసిందన్నమాట? CO2ని పీల్చివేసింది. కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ జరగలేదు. ఏది? ఏలో. ఏ మొక్కకి ఫోటోసింథసిస్ జరగలేదు, ఎందుకంటే CO2 లేదు కాబట్టి. ఎందుకు లేదు? KOH పీల్చివేసింది కాబట్టి. కాబట్టి పొటాషియం హైడ్రాక్సైడ్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ గ్రహించబడుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. కాబట్టి పిండి పదార్థం ఉండదు. మరి చూసారా ఫ్రెండ్స్? ఒకసారి ఈ రెండు డయాగ్రామ్స్ చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మరి ఏమేమి లేబుల్ చేసానో చూసారు కదా. బెల్ జార్, పాటెడ్ ప్లాంట్, వాచ్ గ్లాస్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్. తర్వాత ఇంకా మనము ఇంకేం రాయొచ్చు? పాట్ అని, ప్లాంట్ అని, ఇవన్నీ కూడా రాయొచ్చు. అయితే అది అంత అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ ఎక్స్పెరిమెంట్ ఇలా నేర్చుకుంటే సరిపోతుంది. చూడండి, సింపుల్గా మనము మీరు సింపుల్గా గీసే విధంగా నేను డయాగ్రామ్స్ తెచ్చాను. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా మనము గీసుకుంటాం అన్నమాట ఈ విధంగా. అయితే అందుకనే ప్రాక్టీస్ చేయండి. మరి డయాగ్రామ్స్ చక్కగా నీట్గా వేయాలి. స్కెచ్ పెన్నులో దిద్దొద్దు, ఎందుకంటే వెనక్కి అచ్చు దిగిపోద్ది. కాబట్టి పెన్సిల్తోనే నీట్గా వేయండి. ఇంకా ఏమన్నా కావాలంటే కలర్ పెన్సిల్స్ ఉంటాయి, లైట్గా తేల్చి వాటితో గీసుకోవచ్చు. అయినా అంత టైం ఉండదు. ఒకవేళ పట్టుకెళ్ళండి, కానీ స్కెచ్లు మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే వెనకన అది అచ్చులు దిగిపోతాయి. వెనక పేజీలో మనం ఏం రాసామనేది కనిపించదు. కాబట్టి మరి కలర్ పెన్సిల్స్ అయితే బాగుంటాయి. చూసారు కదా, చక్కటి పెన్సిలు, రబ్బరు అన్నీ కూడా మీరు పట్టుకెళ్ళాలి. మరి మనం లెట్ us గో టు ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. మనము తర్వాత ప్రయోగానికి మనం వెళ్దాం. ఏంటి తర్వాత ప్రయోగం అంటే చూడండి. క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇంతవరకు ఏం నిరూపించాం? CO2 అవసరం. CO2 ఉంటేనే కానీ ఫోటోసింథసిస్ అవ్వదు. ఈ మూడే. ఏ మూడు? వాటరు, CO2, సన్లైట్. ఈ మూడు కూడా చాలా అవసరమే. కాబట్టి క్లోరోఫిల్, CO2, సన్లైట్. క్లోరోఫిల్, CO2, సన్లైట్ ఈ మూడు కూడా చాలా చాలా అవసరం. కాబట్టి మనము ఈ మూడు కూడా నిరూపించాలి. చూడండి, ఇది క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఈ ప్రయోగానికి ఈ విధమైన డయాగ్రామ్ వేయాలి. చూద్దాం క్వశ్చన్ ఎలాగిస్తాడో చూద్దాం. రైట్ ద ఎక్స్పెరిమెంట్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఎయిమ్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. మెటీరియల్స్ రిక్వైర్డ్: ఏ వ్యారిగేటెడ్ లీఫ్, ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్ ఆర్ క్రాటన్స్. ఇది ఒక క్రాటన్ లీఫ్ అన్నమాట. ఇది ఒక క్రాటన్ లీఫ్. బేకర్, వాటర్, ఆల్కహాల్, iodine solution, test tube, tweezers, tripod stand, Bunsen burner, white paper sheet. 10 ఐటమ్స్ చదివాను నేను.
మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి. 10 ఐటమ్స్ చదివాను నేను. రిక్వైర్డ్ మెటీరియల్ 10 ఐటమ్స్ గుర్తుంచుకోండి. ఏ వ్యారిగేటెడ్ లీఫ్, ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్ ఆర్ క్రాటన్స్. సెకండ్ వన్ బేకర్. 3 వాటర్. 4 ఆల్కహాల్. 5 iodine solution. 6 test tube. 7 tweezers. 8 tripod stand. 9 Bunsen burner. 10 వైట్ పేపర్ షీట్. ఇవన్నీ మనకి కావాలన్నమాట. అయితే ఇప్పుడు ప్రొసీజర్ చదువుకుందాం. ప్రొసీజర్ ఎలాగా చేయాలో చూద్దాం. టేక్ పాటెడ్ ప్లాంట్ విత్ వ్యారిగేటెడ్ లీవ్స్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ సన్లైట్ ఫర్ 6 hours. మనం ఏం చేస్తామంటే ఒక పాటెడ్ ప్లాంట్ మనకి మనీ ప్లాంట్ కానీ లేదంటే క్రాటన్ మొక్క ఆకు కానీ మనము ఏం చేస్తాము, ఆ కుండీని మనం తీసుకుంటాం. టేక్ పాటెడ్ ప్లాంట్ విత్ వ్యారిగేటెడ్ లీవ్స్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ సన్లైట్ ఫర్ 6 hours. 6 గంటలు మనం దీనిని కుండీతో సహా ఈ మొక్కని 6 గంటలు సూర్యరశ్మిలో పెట్టాలి. ప్లక్ ఏ వ్యారిగేటెడ్ లీఫ్ అండ్ ట్రేస్ ద అవుట్లైన్ ఆఫ్ ద లీఫ్ ఆన్ ఏ పేపర్. మీరు ఏం చేస్తారంటే 6 గంటల తర్వాత ఒక ఆకుని తెంపి ఒక వైట్ పేపర్ మీద ఇలా పెట్టి దాని అంచులు వెంబడి పెన్సిల్తో అవుట్లైన్ గీయండి. అర్థమైంది కదా? ఆకులాగా అలా పెట్టేసి మనం ఒక ఆకుని తెంపి అలా పెట్టి అంచుల వెంబడి పెన్సిల్తో లైట్గా గీస్తే ఆకు ఆకారం వచ్చేస్తుంది కదా. అయితే డిప్ ద లీఫ్ ఇన్ బాయిలింగ్ వాటర్ అండ్ దెన్ ఇమ్మర్స్ ఇట్ ఇన్ ఏ బేకర్ కంటైనింగ్ ఆల్కహాల్. ముందు మనం ఏం చేయాలంటే బాయిలింగ్ వాటర్, మరుగుతున్న నీటిలో దీన్ని ముంచాలి. ఈ ఆకుని మరుగుతున్న నీటిలో ముంచాలి. తర్వాత ఏం చేయాలి, ఆల్కహాల్లో మనము దాన్ని ముంచాలి. తర్వాత ఆల్కహాల్లో ముంచాలన్నమాట. బేకర్ కంటైనింగ్ ఇమ్మర్స్ అంటే బాగా మునిగేటట్టు చేయాలి. ఇమ్మర్స్ ఇట్ ఇన్ ఏ బేకర్ కంటైనింగ్ ఆల్కహాల్. బాయిల్ ఇట్ ఇన్ ఏ వాటర్ బాత్ టిల్ ఇట్ డీకలరైజ్డ్. దీన్ని బాగా ఉడికించాలి. బాగా దాన్ని మరిగే నీటిలో వేసి ఇది ఉడికించాలి. అలా ఉడికించినప్పుడు ఏమవుద్దంటే ఆ కలర్ అంతా కూడా పోద్ది. ఆకు తాలూకా కలర్ అంతా, ఆకు యొక్క కలరు అంతా పోద్ది అనమాట. మనం చూడండి, ఫర్ సపోజ్ మనీ ప్లాంట్ ఆకు అనుకోండి, దానికి మచ్చలు ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్లో ఉన్నది కలర్ పోతుందన్నమాట. బాయిల్ ఇట్ ఇన్ అ వాటర్ బాత్ టిల్ ఇట్ డీకలరైజ్డ్. టేక్ అవుట్ ద లీఫ్ అండ్ రిన్స్ ఆఫ్ ద అయోడిన్ సొల్యూషన్ అండ్ అబ్జర్వ్ ద చేంజెస్. ఇప్పుడు ఆ ఆకుని బయటికి తీయండి. తీసి ఏం చేస్తారంటే దాన్ని శుభ్రంగా దులిపేసి అయోడిన్ సొల్యూషన్లో పెట్టాలి. అయోడిన్ సొల్యూషన్లో రిన్స్ ఆఫ్ ద అయోడిన్ సొల్యూషన్ అండ్ అబ్జర్వ్ ద చేంజెస్. మార్పుల్ని గమనించండి. ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఏం గమనిస్తాం. ద లీఫ్ హ్యాస్ 2 types ఆఫ్ ప్యాచెస్ సచ్ యాజ్ బ్లూయిష్ బ్లాక్ అండ్ ఎల్లో. ఇది ఆకు అనేది మరి స్టార్చ్ టెస్ట్ చేయకముందు ఇది చేసిన తర్వాత ఇక్కడ మరి ప్యాచెస్ లాగా ఆకు మనకి కనిపిస్తుంది. ఇది ఏ కలర్ అనమాట, స్టార్చ్ అండ్ ద ఎల్లో ఏరియా. ద లీఫ్ హ్యాస్ 2 types ఆఫ్ ప్యాచెస్ సచ్ యాజ్ బ్లూయిష్ బ్లాక్ అండ్ ఎల్లో. చూసారా, బ్లూయిష్ బ్లాక్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, 2 కలర్లో మనకు ప్యాచెస్ అనేవి కనిపిస్తున్నాయి. బ్లూయిష్ బ్లాక్ ఏరియా కంటైన్ స్టార్చ్ అండ్ ద ఎల్లో ఏరియా వితౌట్ స్టార్చ్. ఈ ఎల్లో ఏరియాలో స్టార్చ్ లేదు, ఈ గ్రీన్ ఏరియాలో మాత్రము మనకి స్టార్చ్ ఉంది. అంటే ఈ యొక్క బ్లూయిష్ బ్లాక్ అంటున్నాం కదా, ఆ ఏరియాలో స్టార్చ్ ఉన్నట్టు మనకి రుజువైందన్నమాట. బ్లూయిష్ బ్లాక్ ఏరియాస్ వర్ గ్రీన్ ప్రీవియస్లీ. మీకు గుర్తుందా, ఇవి ఇంతకుముందు గ్రీన్ కలర్తో ఉండేవి. ఇదిగో గమనించండి, ఇంతకుముందు ఇవి గ్రీన్ కలర్తో ఉన్నాయి. ఇదే గ్రీన్ కలరు ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్లాక్లోకి వచ్చిందనమాట, బ్లూయిష్ బ్లాక్లోకి వచ్చింది. బ్లూయిష్ బ్లాక్ ఏరియాస్ వర్ గ్రీన్ ప్రీవియస్లీ వైల్ నాన్ గ్రీన్ ఏరియాస్ పేల్ కలర్డ్. ఇంతకుముందు ఇవి
పేల్ కలర్తో ఉన్నవి ఇప్పుడు కూడా పేల్ కలర్తోనే ఉన్నాయి. ఈ గ్రీన్ ఏరియా మాత్రం మరి బ్లూయిష్ బ్లాక్లోకి మనకి వచ్చిందనమాట. తర్వాత అయితే ఇప్పుడు మనకి ప్రికాషన్స్ ఏంటి అంటే కంక్లూజన్స్ ఏంటంటే ద లీఫ్ వేర్ ఇట్ హ్యాస్ గ్రీన్ కలర్ బిఫోర్ బాయిలింగ్ టర్న్స్ ఇంటూ బ్లూయిష్ బ్లాక్ విచ్ ఇండికేట్ ద presence of starch. It means photosynthesis is done in the greenish area, so we confirm that chlorophyll is necessary for photosynthesis. అంటే కారణం ఏంటంటే ఈ యొక్క గ్రీన్గా ఉన్న చోట్ల మాత్రమే క్లోరోఫిల్ ఉంది కాబట్టి అక్కడ మాత్రమే స్టార్చ్ తయారైంది. ఎలా తయారైంది స్టార్చ్? మరి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఈ ఫోటోసింథసిస్ జరిపి ఇక్కడ స్టార్చ్ తయారైంది. ఇదే మనకి డార్క్ కలర్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. పేల్ కలర్లోది అక్కడ క్లోరోఫిల్ లేదు కాబట్టి అక్కడ మనకి స్టార్చ్ తయారు కాలేదు, ఫోటోసింథసిస్ జరగలేదు. ఇప్పుడైతే ప్రికాషన్స్ చూడండి. ద లీఫ్ షుడ్ బి ఫ్రెష్లీ ప్లక్డ్, అప్పుడే తెంపిన ఆకై ఉండాలి. ద ప్లాంట్ షుడ్ బి డీస్టార్చ్డ్ బై ప్లేసింగ్ ఇట్ ఇన్ ద డార్క్ రూమ్లో పెట్టి ఈ డీస్టార్చ్ చేయాలి. వాష్ ద లీఫ్ బిఫోర్ పర్ఫార్మింగ్ ఐడిన్ టెస్ట్ చేసే ముందు మరి ఆకును బాగా కడగాలట. యూజ్ వాటర్ బాత్ ఫర్ బాయిలింగ్ లీఫ్ ఇన్ ఆల్కహాల్ యాజ్ ఆల్కహాల్ ఈజ్ హైలీ ఇన్ఫ్లామబుల్. మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విధమైనటువంటి జాగ్రత్తలు. మరి ఇక్కడ ఒకసారి ఈ డయాగ్రాము పరిశీలించండి. దీనికంటే ముందు ఒకసారి తెలుగులో దీన్ని మరి తెలుగులో మరి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది తెలుగులో క్లోరోఫిల్ అంటే పత్రహరితం అనాలి. క్లోరోఫిల్ అంటే పత్రహరితము. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. స్టార్చ్ టెస్ట్ అంటే పిండి పదార్థ పరీక్ష. మరి ఈ విధంగా ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయవలసి ఉంటుంది అన్నమాట. ఒకసారి డయాగ్రామ్స్ మైండ్ చేయండి. డయాగ్రామ్స్ మీరు ఒకసారి మైండ్ చేయండి. డయాగ్రామ్స్ చక్కగా ఏ విధంగా మరి లేబుల్ చేయాలో చూద్దాం. వ్యారిగేటెడ్ లీఫ్ బిఫోర్ స్టార్చ్ టెస్ట్, ఇది స్టార్చ్ టెస్ట్. గ్రీన్ ఏరియా, ఎల్లో ఏరియా. వ్యారిగేటెడ్ లీఫ్ ఆఫ్టర్ స్టార్చ్ టెస్ట్. ఏరియా అన్ఎఫెక్టెడ్ బై స్టార్చ్ టెస్ట్ కలర్లెస్. ఏరియా ఎఫెక్టెడ్ బై స్టార్చ్ టెస్ట్ బ్లూ బ్లాక్. చూసారా? ఇవి ఏ డయాగ్రామ్కైనా కంపల్సరీ మనం పార్ట్స్ లేబుల్ చేయాలి. పార్ట్స్ లేబుల్ చేయకపోతే మరి సరైన మార్కులు పడవు. కాబట్టి మరి 8 మార్క్స్ క్వశ్చన్కి అందులోని ఎక్స్పెరిమెంట్కి ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి. ఆ డయాగ్రామ్కి లేబుల్ చేయాలి. మరి చాలా జాగ్రత్తగా మనము రాయవలసి ఉంటుంది అన్నమాట. మరి ఇంకా మనకి లాస్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్దాం మనం. చూడండి, ఇంకా లాస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కిరణజన్య సమయక్రియకు సూర్యరశ్మి అవసరమని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని రూపొందించండి. కిరణజన్య సమయక్రియకు సూర్యరశ్మి అవసరమని నిరూపించమన్నాడు. డిజైన్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఎయిమ్ టు డెమాన్స్ట్రేట్ దట్ సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. మెటీరియల్స్ రిక్వైర్డ్: ఏ పాటెడ్ ప్లాంట్, ఏ బ్లాక్ పేపర్ ఆర్ అల్యూమినియం ఫాయిల్, ఏ బేకర్, అయోడిన్ సొల్యూషన్, ఆల్కహాల్, వాటర్, ఏ బర్నర్. చూసారా? ఈ వస్తువులన్నీ కూడా ఉండాలి. ఇంకా ప్రొసీజర్ చూద్దాము. టేక్ ఏ హెల్దీ పాటెడ్ ప్లాంట్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ఎ డార్క్ రూమ్ ఫర్ 24 hours టు డిస్టార్చ్ ద లీవ్స్. మనం డార్క్ రూమ్లో ఎందుకు పెడతాం? ఆకుల్లో ఉండే పిండి పదార్థము అది ఆ డార్క్ రూమ్లో ఉన్నంతసేపు కూడా మరి కిరణజన్య సమయక్రియ జరగదు. కాబట్టి ఉన్న ఆ పిండి పదార్థాన్ని యూటిలైజ్ చేసేసుకుంటుంది, దాన్ని కన్స్యూమ్ చేసుకుంటుంది మొక్క.
కాబట్టి ఇంకా అందులో పిండి పదార్థము ఉండదన్నమాట. సూర్యరశ్మి ఉంటేనే కదా ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇక్కడ మనం చీకట్లో పెట్టాం కాబట్టి ఆ ఉన్న పిండి పదార్థాన్ని అంతటిని కూడా అది కన్జ్యూమ్ చేసేసుకొని స్టార్చ్ లెస్ డీస్టార్చ్ అయిపోతుందన్నమాట లీఫ్. తర్వాత సెలెక్ట్ వన్ లీఫ్ అండ్ కవర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ విత్ బ్లాక్ పేపర్ ఆర్ అల్యూమినియం ఫాయిల్ మేకింగ్ షూర్ సమ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఈజ్. చూసారా, ఒక ఆకుని ఇక్కడ ఎంచుకోవాలి. ఎంచుకొని ఒక బ్లాక్ పేపర్తో లేదు ఒక అల్యూమినియం ఫాయిల్తో మనం కవర్ చేయాలి. తప్పనిసరిగా ఇక్కడ ఏం చూసుకోమంటున్నాడంటే కొంత భాగము ఎండకి ఎక్స్పోజ్ అయినట్టు చూడమంటున్నాడు. కొంత భాగం మనం డార్క్గా మూసేయాలి డార్క్ పేపర్తో, మిగిలింది మాత్రం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. ప్లేస్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్. కొన్ని గంటలు మనము దీన్ని సన్లైట్లో ఈ ప్లాంట్ని ఉంచాలి. ప్లక్ ద కవర్డ్ లీఫ్ అండ్ బాయిల్ ఇట్ ఇన్ వాటర్ ఫర్ 2 to 3 minutes టు సాఫ్టెన్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకుని మనం తెంపుతాం. ఈ ఆకుని ఏ ఆకునైతే డార్క్ పేపర్తో కవర్ చేసామో ఆ ఆకుని మనం ప్లక్ చేస్తాం. చేసి దాన్ని ఏం చేయాలి, మనము వాటర్ ఫర్ బాయిల్ ఇట్ ఇన్ వాటర్, నీటిలో మరిగించాలి. 2 నుంచి 3 నిమిషాలు నీటిలో మరిగించాలి. దెన్ బాయిల్ ద లీఫ్ ఇన్ ఆల్కహాల్, ఆ తర్వాత ఆల్కహాల్లో మరిగించాలి. యూజింగ్ ఏ వాటర్ బాత్ టు రిమూవ్ క్లోరోఫిల్ మేకింగ్ ఇట్ పేల్ ఆర్ కలర్లెస్. అలాగే మరి వాటర్ బాత్ కూడా దాన్ని చేయమంటున్నాడు, ఎందుకంటే టు రిమూవ్ క్లోరోఫిల్ మేకింగ్ ఇట్ పేల్ ఆర్ కలర్లెస్. తర్వాత 6.1 రిన్స్ ద లీఫ్ ఇన్ వామ్ వాటర్ టు సాఫెన్ ఇట్. 7th one యాడ్ అయోడిన్ సొల్యూషన్ టు ద లీఫ్ అండ్ అబ్జర్వ్ ద కలర్ చేంజ్. ఇప్పుడు మనం అయోడిన్ సొల్యూషన్ వేస్తాము. ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము, కలర్ చేంజెస్ ఏంటి గమనిస్తాం. ద అన్కవర్డ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ రిసీవ్డ్ సన్లైట్ టర్న్స్ బ్లూ బ్లాక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అయోడిన్ ఇండికేటింగ్ స్టార్చ్ ఫార్మేషన్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అన్కవర్డ్ పార్ట్ ఉందే, ఈ కవర్ చేయలేని ఈ పార్ట్ ఉంది కదా, ఈ అన్కవర్డ్ పార్ట్ ఏమవుతుందన్నమాట, ద అన్కవర్డ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ రిసీవ్డ్ సన్లైట్ టర్న్స్ బ్లూ బ్లాక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అయోడిన్. మరి ఈ ఈ అయోడిన్ పరీక్షలో ఈ పార్ట్ అంతా కూడా బ్లూ బ్లాక్లోకి మనకి టర్న్ అయిపోతుంది అనమాట. ప్రూవింగ్ నో స్టార్చ్ ఫార్మేషన్. చూడండి, ప్రెజెన్స్ ఆఫ్ అయోడిన్ ఇండికేటింగ్ స్టార్చ్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ స్టార్చ్ ఫార్మేషన్ జరిగింది, పిండి పదార్థం తయారైంది అంటే ఫోటోసింథసిస్ జరిగిందని అర్థం అన్నమాట. ఇంకా ఇక్కడ ఈ పేపర్ మనం కవర్ చేసాం కదా, అదేంటవుద్ది, ద కవర్డ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ డిడ్ నాట్ రిసీవ్ సన్లైట్ డస్ నాట్ టర్న్ బ్లూ బ్లాక్ ప్రూవింగ్ నో స్టార్చ్ ఫార్మేషన్. మరి ఇది ఇక్కడ మాత్రం మనకి పేల్ కలర్లో అలా ఉండిపోద్ది అనమాట. మామూలుగా కవర్డ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ డిడ్ నాట్ రిసీవ్ సన్లైట్ డస్ నాట్ టర్న్ బ్లూ బ్లాక్. ఇది మాత్రం ఈ పార్ట్ మాత్రం, ఈ బ్లాక్తో కవర్ అయిన పార్ట్ మాత్రం బ్లూ బ్లాక్లోకి టర్న్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉండిపోతుంది అన్నమాట. అంటే ఏం ప్రూవ్ అయింది మనకి, ప్రూవింగ్ నో స్టార్చ్ ఫార్మేషన్. ఇక్కడ స్టార్చ్ ఫామ్ అవ్వలేదు అని దానివల్ల మనం తెలుసుకోవచ్చు. మరి కంక్లూషన్ ఏం రాస్తామంటే, సిన్స్ స్టార్చ్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ద ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ దట్ సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇదే ప్రయోగం మనం తెలుగులో చదువుకుందాం. కిరణజన్య సమయక్రియకు సూర్యరశ్మి అవసరమని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని రూపొందించండి. ప్రయోగ ఉద్దేశము, కిరణజన్య సమయక్రియకు సూర్యరశ్మి అవసరమని నిరూపించుట. అవసరమైన పరికరాలు, ఒక కుండలో ఉన్న ఆరోగ్యకరమైన మొక్క, నల్ల కాగితం లేదా అల్యూమినియం ఫాయిల్, బేకర్, అయోడిన్ ద్రావణం, ఆల్కహాల్, నీరు. ప్రయోగ విధానం, మొక్కను 24 గంటల పాటు చీకటి గదిలో ఉంచి స్టార్చ్ తొలగింపు డీస్టార్చింగ్ ప్రక్రియ చేయాలి. ఒక ఆకును ఎంచుకొని దాని కొంత భాగాన్ని నల్ల కాగితం లేదా అల్యూమినియం ఫాయిల్తో కప్పి మిగిలిన భాగాన్ని వెలుగులో ఉంచాలి.
మొక్కను కొన్ని గంటల పాటు సూర్యకాంతిలో ఉంచాలి. ఆ తర్వాత ఆకును తీసి 2 నుండి 3 నిమిషాలు వేడి నీటిలో మరిగించాలి. ఆకులోని క్లోరోఫిల్ తొలగించేందుకు దానిని ఆల్కహాల్లో మరిగించాలి. ఆకును మళ్ళీ గోరువెచ్చని నీటిలో ఉంచి మృదువుగా చేయాలి. ఆకు మీద అయోడిన్ ద్రావణం పోసి మారిన రంగును గమనించాలి. ఇప్పుడు గమనిక అబ్జర్వేషన్ ఏంటో చూద్దాం. సూర్యకాంతి అందిన భాగం నీలం నలుపు రంగుకు మారుతుంది. స్టార్చ్ ఉత్పత్తి జరిగినట్టు తెలియజేస్తుంది. కప్పివేసిన భాగం రంగు మారదు, అంటే స్టార్చ్ ఏర్పడలేదు. కాబట్టి ఈ ప్రయోగం సూర్యకాంతి లేకుండా ఫోటోసింథసిస్ జరగదని నిరూపిస్తుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒకసారి పార్ట్స్ మనం చూద్దాం. చూసారా, చక్కగా మీరు కూడా ఇలాగే హెడ్డింగ్ పెట్టాలి. సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. మీరు స్పెల్లింగ్స్ తప్పులు రాయకూడదు. మంచి మార్కులు రావాలంటే స్పెల్లింగ్స్ అన్నీ కూడా చూసుకోండి. సైన్స్లో కొంచెం స్పెల్లింగ్స్ మనకి కొంచెం అంటే జనరల్ వర్డ్స్, కామన్ వర్డ్స్ కాదు కాబట్టి ఇప్పుడు ఇదిగో ఫోటోసింథసిస్, ఇది స్పెల్లింగ్లు తప్పు. ఇలాంటి పెద్ద పెద్ద పదాలు తప్పులు రాయకూడదు, చక్కగా నీట్గా రాయాలి. మరి వర్డ్కి మధ్యలో ఫింగర్ గ్యాప్ ఉంచి దూరంగా చక్కగా నీట్గా రాయండి. ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండాలన్నమాట. మనకి మరి 5 అంశాలు ఉన్నాయి కదా స్టెప్స్ ప్రయోగంలో. ఎయిము, రిక్వైర్డ్ మెటీరియల్, తర్వాత ప్రొసీజర్, తర్వాత అబ్జర్వేషన్, తర్వాత కంక్లూషన్. ఈ 5 కూడా నీట్గా రాయండి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి. అదేవిధంగా డయాగ్రామ్ కూడా చూడండి. ఇంతకంటే మీరు చక్కగా చాలా నీట్గా వేయండి. మరి తర్వాత ఒక జామెట్రీ బాక్స్ కూడా మీతో ఉండాలి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న గుండ్రాలు గీయడం ఇలాంటివి చేయడానికి ఉండాలి. అలాగే పార్ట్స్ లేబుల్ చేయడం అనేది మర్చిపోకూడదు. ఎక్స్పెరిమెంట్ నేమ్ రాయాలి, పార్ట్స్ లేబుల్ చేయాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఇదిగో సన్ అని తెలుసు, కానీ నేను రాశాను సన్ అని, చూసారా, సూర్యుడని. తర్వాత బ్లాక్ స్ట్రిప్ ఆఫ్ పేపర్, బ్లాక్ స్ట్రిప్ నల్ల రంగు కాగితం వేసాం కదా అది. తర్వాత హెల్దీ గ్రీన్ ప్లాంట్, హెల్దీ గ్రీన్ ప్లాంట్, ఇది పాట్ అని. ఇలాగ ఏవో కొంచెం లేబుల్ మనం చేసాము అనడానికి గుర్తుగా అవి తెలిసిన భాగాలు అయినప్పటికీ కూడా లేబుల్ చేయండి వీలైనంత వరకు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. మరి మనము ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి 3 ప్రయోగాలు నేర్చుకున్నాం. చాలా ముఖ్యము. ఈ 3 ప్రయోగాల్లో ఒకటి మాత్రం డెఫినెట్గా వస్తుంది అనమాట. మీరు మిస్ అవ్వకండి. ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ వీడియోలో చెప్పుకున్న ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ కానీ మీరు గుర్తుంచుకొని చేసేస్తే చక్క డయాగ్రామ్స్ ఈ 3 కూడా కొంచెం మీరు బుర్రలో పెట్టుకుంటే డెఫినెట్గా మీరు ఒక 8 మార్క్స్ మీ గుప్పిట్లో పెట్టుకున్నట్టే. నిన్న చెప్పింది రైజోపస్, ఎసెక్షువల్ రిప్రొడక్షన్, ఈస్ట్ బడ్డింగ్, రైజోపస్ స్పోర్స్, ఇది ఈ రెండిట్లో ఒకటి రావడానికి చాలా చాలా అవకాశం ఉంది. అది కూడా డయాగ్రామ్స్తో ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ మాత్రమే నేను చెప్తున్నాను. నిన్న ఆ 2 కూడా 8 మార్కులవే అవి. ఇవి 3 కూడా 8 మార్కులవే, 8 మార్క్స్వే. కాబట్టి మరి డియర్ చిల్డ్రన్ బాగా ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే చెప్పాను కదా, ప్రిపరేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్. విష్ ఆల్ ది బెస్ట్. మరి బయాలజీ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి. మరి మన వీడియోస్ అయితే మీకు చాలా హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నాను. మరి ఇంకేమన్నా మీకు డౌట్లు అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా రేపటి వీడియోలో 8 మార్క్స్వే మనం చేద్దాము. వీలైతే హెరిడిటీలో 2 ముఖ్యమైనటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అలాగే ఎసెక్షువల్ రిప్రొడక్షను మనం ఒక వీడియో చేద్దాం. ఈ విధంగా మొత్తం 20 వీడియోస్ మనవి ఉంటాయి. ఈ 20 వీడియోస్ కూడా రోజు మీరు అన్నం తినేటప్పుడు ఎప్పుడు అలా పెట్టేసుకోండి, ఇంక చదవక్కర్లేదు. రోజు అంటే చదవడానికైతే ప్రత్యేకంగా టైం అవసరం, కానీ మన వీడియోస్, నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నాను, మీ దగ్గర మెటీరియల్ లేదా, ఉంది. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు మీరు షూ వేసుకుంటారు, సెల్ ఫోన్ అక్కడ ఆన్ చేసి మీరు వింటూ మీరు షూలు వేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా వేరే పనిలో ఏదన్నా టిఫిన్ చేస్తుంటారు, అలాంటప్పుడు కూడా ఇది ఎదురుగా పెట్టి మీరు వినొచ్చు. ఈ విధంగా మీరు టైం సేవ్ అవుద్దని నా ఈ చిన్న ప్రయత్నం.
మరి బయాలజీలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, అందరూ డెఫినెట్గా పాస్ అవ్వాలి. విష్ ఆల్ ది బెస్ట్. మరి ఈ ఎగ్జామ్స్ కూడా బాగా రాయండి, రేపు హిందీ ఎగ్జామ్ కదా. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బాగా చదువుకోవాలి. మరి మీరే రేపటి మన భారతదేశానికి మరి సారథులు, నిర్మాతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.